నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం మన తిరుమల శ్రీనివాసుడు అసలు వైకుంఠం వెదిలి భూలోకానికి ఎందుకు వచ్చారో మీకు తెలుసా? ఆ ఆసక్తికరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఋషులందరూ లోక కళ్యాణం కోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికివ్వాలి అనే సందేహం వారికొచ్చింది. దీనిని తేల్చడానికి భృగు మహర్షి బయలుదేరారు. ముందుగా బ్రహ్మలోకం, ఆ తర్వాత కైలాసం వెళ్లారు. కాని అక్కడ వారికి అవమానమే ఎదురైంది. చివరగా వైకుంఠానికి చేరుకున్నారు భృగుమహర్షి. అక్కడ విష్ణుమూర్తి శేషతల్పంపై నిద్రపోతున్నట్లు నటించారు. తన రాకను గమనించలేదని ఆగ్రహించిన భృగుమహర్షి కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలంపై, అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నివసించే గుండెపై తన కాలుతో బలంగా తన్నారు. సాధారణంగా ఎవరైనా అయితే కోప్పడతారు, కాని శ్రీమన్నారాయణుడు వెంటనే లేచి భృగుమహర్షి కాళ్లు పట్టుకుని, ఓ మునీంద్రా, నా కఠినమైన వక్షస్థలం తాకి మీ మృదువైన పాదాలకు నొప్పి కలిగింది కదా అంటూ పాదాలను ఒత్తడం మొదలుపెట్టారు. ఆ స్పర్శతో భృగుమహర్షిలోని అహంకారం పటాపంచలైంది. విష్ణువే గొప్పవాడని గ్రహించారు. కాని తన నివాసస్థానమైన వక్షస్థలాన్ని తన్నిన ఋషిని శిక్షించకుండా స్వామివారు ఉపచారాలు చేయడం చూసి లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఆమె అలిగి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయింది. అమ్మవారిని వెదుకుతూ శ్రీమహావిష్ణువు కూడా భూలోకానికి దిగివచ్చారు. శేషాచలం కొండల్లో శ్రీనివాసుడుగా తలదాచుకొని పద్మావతీదేవిని వివాహం చేసుకుని భక్తులను కాపాడడం కోసం కలియుగ దైవంగా తిరుమలలో వెలిశారు.